మీరు మీ కుటుంబ సభ్యుల మానాలు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ 5 ప్రమాదకరమైన పనులు బ్రతికుండగా అస్సలు చేయకండి. ఇవి పుస్తకాల్లో రాసిన మాటలు కాదు, నేను చూసిన నిజ జీవితాల సత్యం. మనకందరికీ ఒకటే కోరిక, మనము మన కుటుంబ సభ్యులము సుఖంగా బ్రతకాలి, హాయిగా జీవించాలి అని. కానీ చాలామంది తెలియకుండానే తమ జీవితాన్ని తామే పాడు చేసుకుంటున్నారు. జీవితం హాయిగా సాగాలంటే అస్సలు చేయకూడని 5 రకాల పనులు ఇవే. మొట్టమొదటిగా అప్పు ఇవ్వద్దు గురు. మీ దగ్గర డబ్బుంటే, అవతలి వ్యక్తిపై జాలి ఉంటే ఉచితంగా డబ్బు ఇవ్వండి. అపాత్రదానం చేయొద్దు. కానీ తిరిగి డబ్బు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో అప్పు ఇవ్వద్దు. బెట్టింగ్ ఆడేవారు, దుబారా ఖర్చులు చేసేవారు, గుడ్డిగా ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టి నష్టపోయేవారు, ఇలాంటి వారితో లోకం నిండి ఉంది. మీరు అప్పు ఇస్తే దాన్ని తిరిగి రాబట్టుకోలేరు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మిన్న. మొహమాటానికి పోకుండా అప్పు ఇవ్వడానికి నేను బ్యాంకును కాదు, అప్పు ఇవ్వను అని చెప్పేయండి. రెండవది అప్పు మహాముప్పు. అప్పు తీసుకోవడం మహాముప్పు. 2 రూపాయల కన్నా ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటే మునగడం ఖాయం. ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా 25-30% మించి లాభాలు రావు. 4 రూపాయలు అంటే 48% వడ్డీ, 6 రూపాయలు అంటే 72% వడ్డీ. దొంగ నోట్ల ముద్రించే వ్యాపారం చేస్తారా? అంత లాభాలు వస్తాయి. కాలం గడిచే కొద్దీ తిరిగి చెల్లించాల్సిన మొత్తం పెరిగిపోతుంటుంది, అది కట్టలేరు. అలాంటి వడ్డీ వ్యాపారం చేసేవారు క్రిమినల్ పనులు చేస్తారు. ఇంటి సభ్యుల మానాలు ప్రాణాలు అపాయంలో పడతాయి. మూడవది అప్పులకు హామీ ఇవ్వద్దు. ఎవడి అప్పుకు హామీ ఇవ్వద్దు, వాడితో పాటు మీరు మునిగే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నాలుగవది పొదుపు ముద్దు. సంపాదనలో అది ఎంత తక్కువ ఉన్నా సరే 10% పొదుపు చేయండి. అధిక వడ్డీ పథకాలు, తక్కువ కాలంలో రెట్టింపు అయ్యే స్కీములు నమ్మకండి. బ్యాంకులో, పోస్ట్ ఆఫీసులలో డిపాజిట్ చేయండి లేదా బంగారం కొనండి. వడ్డీ ద్వారా సంపద పెంచుకోవాలి అనే ఆలోచన వద్దు. చెబితే సెంటిమెంటల్గా, అశాస్త్రీయంగా ఉంటుంది. కానీ వడ్డీ వ్యాపారం చేసిన జీవితాలు కొంతకాలం వెలుగుతాయి, అటుపైన ఆరిపోతాయి. వారి వారసులకు కూడా ఆ పాపం తగులుతుంది. తండ్రి తప్పు చేస్తే బిడ్డలకు ఎందుకు శాపం అని అడగకండి. అంత లాజిక్కులు నాకు తెలియదు. దేవుడు కనిపిస్తే అడుగుతా, ఆయనేమో కనిపించడాయే. చెడ్డ మార్గంలో వెళ్ళి నాశనమైన వారిని వందల్లో చూశా. ఇక్కడో అక్కడో మీకు 1-2 కనిపించవచ్చు. ఇప్పుడు వారి జీవితాల్లో వెలుగు ఉండవచ్చు. చిత్రం సంశేషం అని గ్రహించండి. అంటే సినిమాకు శుభం కార్డు ముగింపు పడాల్సిందే అని అర్థం. 5వది రాజమార్గంలో సంపాదించండి. సన్యాసిలా బతకమని చెప్పడం లేదు, ఎక్కువ సంపాదించాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోవాలి. దానికి ఒకటే రాజమార్గం. అడ్డదారులు, దొంగదారులు వెతకకండి. ఈరోజు ఎంజాయ్ చేస్తే సరిపోదు, రేపు అనేది ఒకటి ఉంది అని గుర్తు చేసుకోండి. ఒకనాటి నా మిత్రులు కొంతమంది చాలా ఫేమస్ అయ్యారు, VVIPలు అయ్యారు, కోట్లకు పడిగెలెత్తారు. ఈరోజు వారి జీవితం చూస్తే దారుణాతి దారుణం. పగవాడికి కూడా ఇంత కష్టం వద్దు అన్నట్లు ఉంది. జీవితంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. లెక్కలన్నీ ఇక్కడే తేలిపోతాయి, దేవుడి దాకా అక్కర్లేదు. దీనికి సైంటిఫిక్ వివరణ ఉంది. తప్పు చేస్తే శిక్ష ఇక్కడే మొదలవుతుంది. సరిగ్గా బ్రతికితే సుఖం కూడా ఇక్కడే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.